ప్రతిరోజు ఒక కొత్త ప్రయాణం, ప్రతి క్షణం ఒక కొత్త మలుపు. ఆనందాల మధ్య, బాధల మధ్య, మాయమైపోయే కలల మధ్య మనసుల్ని కదిలించే ఏ కథ మొదలవుతుందిప్పుడు. పెళ్లిరోజు కావడంతో బాలు, మీనాలు పార్వతమ్మ ఇంటికి వస్తారు. అందరూ మీరు పెట్టిన షర్ట్ బాగుందని ఎక్కడ కొన్నారని బాలు అడగ్గా, నేను కొనలేదని శివ తీసుకొచ్చాడని అంటుంది. ఆ మాటలతో బాలు రగిలిపోతాడు. మీరు కష్టపడి సంపాదిస్తారు కాబట్టి తీసుకుంటా, వీడు మందిని ఇబ్బంది పెట్టిన డబ్బుతో కొన్నాడని మండిపడతాడు. నన్నంటే ఇష్టం లేనప్పుడు నేను తీసుకొచ్చిన షర్ట్ ఎందుకని శివ ప్రశ్నిస్తాడు. దాంతో బాలు షర్ట్ విప్పేసి శివ ముఖంపై కొట్టి కోపంగా ఇంటికి వెళ్ళిపోతాడు. షర్ట్తో వెళ్లి షర్ట్ లేకుండా వచ్చిన కొడుకుని చూసిన సత్యం, ప్రభావతులు షాక్ అవుతారు. అక్కడ ఏం జరిగిందో చెప్పమని బాలు మీనాలను నిలదీస్తారు. మీనా ఏదేదో కారణాలు చెప్పడంతో ఎలాగైనా నిజం తెలుసుకోవాలనే ఉద్దేశంతో మీనా దగ్గరికి రోహిణిని పంపుతుంది ప్రభావతి. ఇది మా పర్సనల్ అని, మా జోలికి రావద్దని రోహిణికి మీనా వార్నింగ్ ఇస్తుంది. సుశీల, మీనాలు బుజ్జగించడంతో బాలు షర్ట్ వేసుకుంటాడు. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా నిలిచింది. ప్రభావతి టార్చర్ గురించి రోహిణీ, శృతిలు సెటైర్లు వేస్తారు. మీనా మనలాగా చదువుకోలేదు కాబట్టి పాతకాలం అమ్మాయిలా అన్నీ భరించిందని రోహిణి చెప్పింది. చదువుకు కాపురానికి సంబంధం లేదు, ఎంత చదువుకున్నా కాపురం నిలబడాలంటే సర్దుకోపోయే మనస్తత్వం ఉండాలని అంటుంది సుశీల. డార్లింగ్, మీ అందరి కడుపులో నా మీడ ఇంత ఉందా అని ప్రభావతి ప్రశ్నిస్తుంది. నువ్వు మీనాని ఎలా చూస్తావో ప్రపంచం మొత్తానికి తెలుసని సత్యం సెటైర్లు వేస్తాడు. ఇప్పుడు ఆ హీరో హీరోయిన్ల కోసం మనమంతా నిలబడి ఎదురు చూడాలా అని ప్రభావతి ప్రశ్నిస్తుంది. నిజంగానే బాలు ఒక హీరో, మీనా ఒక హీరోయిన్ అంటాడు సత్యం. కేక్ తీసుకొచ్చారా లేదా అని రవిని మనోజ్ అడుగుతాడు. ఎంత ఆర్డర్ ఇచ్చారు, ఒక పావు కిలోనా, అరకిలోనా అని సెటైర్లు వేస్తాడు సంజు. వచ్చాక మీరే చూడండి, మా ఇంట్లో ఎన్ని గొడవలున్నా అవసరమొచ్చినప్పుడు ఒకటిగాని ఉంటాము. ఆ ప్రేమలు ఎప్పుడూ కిలోల లెక్కన తూకం వేసుకోలేమని పంచు విసురుతాడు రవి. ఇంతలో శృతి తల్లి వచ్చి మౌనిక కాపురం ఎలా సాగుతుందో అడుగుతుంది. మా శృతిలాగా నువ్వు గడుసుదానివి కాదని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది. దీంతో మండిపడిన సంజు వచ్చిన వాళ్లని వచ్చిన పని చూసుకొని వెళ్లమని అంటాడు. బాలు, మీనాల పెళ్లిరోజు కావడంతో మీనాకి బంగారు గాజులు బహుమతిగా తీసుకొస్తుంది శృతి తల్లి. దాంతో ప్రభావతి షాక్ అయి కళ్ళు పెగించి చూస్తుండిపోతుంది. మీనా కోసం చాలా మంచి గిఫ్ట్ ఇచ్చావని తల్లిని మెచ్చుకుంటుంది శృతి. ఇదంతా చూసిన మనోజ్ మన వెడ్డింగ్ యానివర్సరీని త్వరగా చేసుకోవాలని రోహిణితో అంటాడు. శృతి తల్లి ఇచ్చిన గాజులను తీసుకున్న మీనా గాజులు చాలా బాగున్నాయని చెప్తుంది. ఫ్రీగా వస్తే ఏదైనా బాగుంటుందని సెటైర్లు వేస్తుంది ప్రభావతి. నాకు బంగారమంటే ఎంత ఇష్టమనే విషయం నా మెడలో ఉన్న పసుపు తాడే చెప్తుంది. ఈ గాజులు నాకన్నా శృతికే బాగుంటాయని ఆమెకే వేసేస్తుంది మీనా. శృతి చేతికెందుకు వేశావని ఆమె తల్లి మీనాని అడుగుతుంది. నా భార్యకి బంగారమంటే మోజులేదని అర్థమని బాలు మెచ్చుకుంటాడు. నాకు మీ మీద ఇంకా గౌరవం పెరిగిందని రవి మెచ్చుకుంటాడు. అందరి ముందు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటారు బాలు, మీనాలు. అలాగే అందరికీ తినిపిస్తారు. పెళ్లిరోజు సందర్భంగా మీనా, బాలులు కలిసి ఉన్న ఫోటోను గిఫ్ట్గా ఇస్తాడు రవి. అది అందరికీ నచ్చుతుంది. ఇంతలో నేను కూడా నీకోసం గిఫ్ట్ తెచ్చానని సంజు అంటాడు. చెక్ తీసుకొచ్చాడేమోనని మనోజ్ టెన్షన్ పడుతూ ఉండగా బాలు కవర్ విప్పి చూస్తాడు. వాడికి ఇంగ్లీష్ రాదని మనోజ్ చదువుతాడు. బావగారు బాలుగాడికి పర్సనల్ డ్రైవర్గా జాబ్ ఇచ్చాడని మనోజ్ చదివి చెప్తాడు. అంతా షాక్ అవుతారు. నెలకి 50,000 జీతమని చెప్తాడు. ఆ మాటలు విన్న ప్రభావతి షాక్ అవుతుంది. ఎంతైనా గొప్పవాళ్ల కానుకలు గొప్పగానే ఉంటాయని అంటుంది. అల్లుడిగారేమో బంగారంలాంటి ఉద్యోగం ఇచ్చారు, వదినగారేమో బంగారు గాజులు తెచ్చారని మురిసిపోతుంది. ఎన్నాళ్లని క్యాబ్ నడుపుతావు, నాకు విశ్వాసంగా ఉండే ఓ నౌకరు కావాలని. అదే నువ్వైతే డ్రైవింగ్ బాగా చేస్తావు, పైగా నమ్మకంగా పనిచేస్తావంటాడు సంజు. నమ్మకంగా పనిచేయడానికి జీతం ఎక్కువ ఇవ్వాల్సిన పనిలేదు, కానీ నేను ఎవ్వరి దగ్గర పనిచేయనని తేల్చి చెప్తాడు బాలు. ఆ మాటలు విన్న ప్రభావతి, నీకేమైనా పిచ్చిపట్టిందా, నెలకి 50,000 జీతం, నువ్వు ఎంత కష్టపడి కారు నడిపినా అంత రాదు కదా అని అంటుంది. నెలంతా కష్టపడి కారు నడిపినా నా కారు నేను నడిపానన్న తృప్తి ఉంటుందని చెప్తాడు బాలు. నేను కారు ఎక్కితే డోల్ తెరిచి పట్టుకోవడానికి నామోషిగా ఉంటుందా అని అడుగుతాడు సంజు. ఇంటి ఆడపడుచు భర్త ముందు ఎంత కోటీశ్వరుడైనా తల వంచాల్సిందే, నా పని నేను చేయడానికి నామోషి అని ఎందుకనుకుంటాను అని అంటాడు బాలు. దొంగదారిలో సంపాదించేవారు, అధికారం ఉందని విర్రవీగేవారు నామోషిగా ఫీలవ్వాలని చెప్తాడు.
సొంత చెల్లెలి ఇంట్లో డ్రైవర్గా చేయడానికి ఫీలవుతున్నావా అని అడుగుతాడు సంజు. నా చెల్లెలికి నేను ఎప్పటికీ డ్రైవర్గానే ఉంటానని అంటాడు బాలు. కానీ నీకు కావలసింది డ్రైవర్ కాదు, నేను నీ దగ్గర నౌకరుగా ఉండటమని చెప్తాడు. విశ్వాసమే కావాలనుకుంటే కుక్కను పెంచుకోండని తేల్చి చెప్తాడు బాలు. మా అన్న ఎప్పుడూ ఒకరి దగ్గర పని చేయలేదని వదిలేయమని బతిమాలుతుంది మౌనిక. వాడి కాళ్లమీద వాడు నిలబడి ఏదో సంపాదించుకుంటున్నాడని, ఈ విషయం ఇంతటితో వదిలేయమని అడుగుతాడు సత్యం. మా మనవడిది వాడి తాత పోలిక, ఒకరి దయాదాక్షిణ్యాల మీద బ్రతకడం వాడికి ఇష్టముండదని చెప్తుంది సుశీలా డార్లింగ్. చాలాసేపు నిలబడి ఉన్నావని వెళ్లి కూర్చోమని సంజూతో చెప్తుంది ప్రభావతి. ఆ వెంటనే సంజూ కూర్చున్న కుర్చీ విరిగిపోయి కింద పడతాడు. మీ ఇంట్లో ఇంత పాతకాలం నాటి సోఫాలు ఉన్నాయనని నాకు ఎందుకు చెప్పలేదని మౌనికాని అడుగుతాడు సంజు. మీరు మా చెల్లెలి పుట్టింటికి పంపిస్తే దానికి తెలుస్తుందని అంటాడు బాలు. ఇంత పాతకాలం నాటి సోఫాలు ఇంట్లో ఉంచుకుంటారా అని శృతిపల్లి ప్రశ్నిస్తుంది. మీరు ఎలాగూ కొనలేరు కాబట్టి నేనొక మంచి సోఫా కొని పంపిస్తాను అంటుంది. అలాంటి కానుకలు వద్దని సత్యమంటాడు. సారి కింద పంపిస్తానని చెప్తుంది శృతి తల్లి. మీరు ఆ మొక్క ముందే అని ఉంటే చాలా బాగుండేదని బాలు, కానీ మీరు కొనలేరనే మాట అనడం మాకు నచ్చలేదని అంటాడు బాలు. బంగారమంటే నా భార్యకి 50,000 జీతమంటే నాకు ఫ్రీగా వస్తువులు ఇస్తామంటే మా నాన్నకి ఎప్పటికీ ఇష్టముండదని అంటాడు బాలు. ఆ మాటలతో శృతి తల్లి వెళ్ళిపోతుంది. బాలు మీనాల గురించి ఒక్కొక్కరు చెప్పాలని అడుగుతుంది శృతి. నా వల్లే వీడికి పెళ్లయింది, లేదంటే వాడికి పిల్లని ఎవరిస్తారని మనోజ్ అంటాడు. పెళ్లైనప్పటినుంచి మీనాబాలులు గొడవపడుతూనే ఉన్నారని, నెక్స్ట్ పెళ్లి రోజుకైనా వారి జీవితం సెట్ అవ్వాలని కోరుకుంటున్నానని చెప్తుంది రోహిణి. వదిన వచ్చాక బాలు అన్నయ్య పూర్తిగా మారిపోయాడని మెచ్చుకుంటాడు రవి. రవి నేను కలిసి ఉండటానికి మీనాబాలులే కారణమని ప్రశంసిస్తుంది శృతి. పెళ్లి బలవంతంగా చేసుకున్నా కాపురం నిలబెట్టుకున్నాడంటే మీనా వల్లే అని సత్యం చెప్తాడు. భార్యాభర్తలు ఇద్దరూ సంతోషంగా ఉండటానికి ఏ డిగ్రీలో అవసరం లేదని, ఒకరిమీద ఒకరికి నమ్మకం ప్రేమ ఉంటే చాలని అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.